ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లాలో గిరిజన యువకుడు నవీన్ పై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా నోట్లో మూత్రం పోసిన అమానవీయ ఘటనపై సమాజం మొత్తం స్పందించింది. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందిస్తూ ఒక యువకుడిని కొట్టి ఇబ్బంది పెట్టారని, తప్పు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటన ఎందుకు, ఏ విధంగా జరిగిందనే దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. యూరిన్ పోసి ఇబ్బంది పెట్టిన సంఘటన ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఆ వీడియో రావడం జరిగింది. అయితే ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆ వీడియో మా దృష్టికి రాగానే దాని మీద స్పందించడం జరిగింది. అంటే నిజంగా ఈ రోజున ఒక గిరిజన యువకుడి మీద ఆ విధమైన సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. అట్లా జరగడం అనేది మంచి పరిణామాలు కాదు. కానీ అది జరిగిన సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మనం విచారణ చేసినప్పుడు అక్కడ వచ్చిన వివరాలు ఏమిటంటే, ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో మూత్రం పోసి వాళ్ళంతా కూడా కలిసి కొంతకాలంగా కొన్ని దొంగతనాలు చేయడం, అట్లానే ఒక ముస్లిం మైనర్ బాలిక మీద కూడా వాళ్ళు ఆ రోజున అత్యాచారం చేసిన కేసులో కూడా వాళ్ళు జైలుకు పోయి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. అయితే వాళ్ళు చేసిన సంఘటనలో వాళ్ళు షేర్ కోసం కొట్లాడుకోవడం, వాళ్ళు మద్యం మత్తులో ఉన్నప్పుడు అది కూడా ఎవరైతే ఈ గిరిజన యువకుడు ఉన్నాడో అతనికి తెలియదు ఏం జరిగినది అన్న విషయం తెలియదు. సో ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా మా డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చిందో వెంటనే పోలీసులు స్పందించడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఎవరైతే 9 మంది ఉన్నారో వారిలో 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మిగిలిన 3గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆ 3గురు కూడా కొద్ది రోజులుగా వాళ్ళు వేరే ప్రాంతానికి పారిపోవడం వలన మా డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్స్ని పంపించి ఆ 3గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజున జరిగిన సంఘటనను బట్టి ఎవరైతే ఈ గిరిజన యువకుడు ఉన్నాడో, ఇబ్బంది పడి ఉన్నాడో అతని పక్షాన డిపార్ట్మెంటు ప్రభుత్వము ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది.